యేసుక్రీస్తు కల్పిత పాత్ర అయితే ఏమండి ప్రపంచం అంతా ఎలా ఒప్పుకుంటుంది? ఎక్కడ ఒప్పుకుందండి ప్రపంచం అంటారా? ఆ కూర్చున్నాడే ముసలాయన, ఆయన వయసు ఎంత అని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? 85. నా వయసు 85 అని అన్నాడు. ఎప్పుడు పుట్టారు అంటే డేట్ చెప్తాడు కదా, చెప్తాడు. ఎప్పుడు పుట్టారని డేట్ చెప్తాడు. పలానా సంవత్సరం, పలానా నెల, పలానా రోజు. నేను యేసుక్రీస్తుని ఒప్పుగానన్న ఈ పెద్ద ఆయన, ఈ ముసలాయన యేసుక్రీస్తు ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఎలా? ఆయన చెప్పిన డేటే యేసుక్రీస్తున్నాడు అనడానికి రుజువు. ఎలా అంటే యేసుక్రీస్తుని బట్టే కాలాన్ని విభజించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కేవలం విభజించడమే కాదు, దాని మీద ఎన్ని డాక్యుమెంట్లు, దాని మీద ఎన్ని ఫైల్స్ రన్ అవుతున్నాయి, ఎన్ని అగ్రిమెంట్లు, ఎన్ని వీలునామాలు, ఎన్ని బర్త్ సర్టిఫికెట్స్. ఈ ప్రపంచం అంతా దాని మీద నడుస్తుంది. ఎవరైనా ఈ ఫైల్స్ గాని, సర్టిఫికెట్లు గాని, వీలునామాలు గాని, ఈ దస్తావేజులు గాని, ఆల్ డాక్యుమెంట్స్ డేట్ వేయకపోతే నీ డాక్యుమెంట్ చెల్లదు. ఈ ప్రపంచమంతా యేసుక్రీస్తుని కాలానికి శకపురుషుడిగా, యుగ పురుషుడిగా ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? ఒక కల్పిత పాత్రని ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఆయన డేట్ని ప్రపంచం ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఉనికి స్పష్టమైన ఆధారాలతో ఉంది కనుక.